ఆర్ న్యూస్కి స్వాగతం. ఫిర్యాదులపై వితండవాదం చేసి డ్రైనేజీ డీఈ సుబ్బారావు. వేటపాలెం టైట్ కట్టు కరకట్టల అక్రమ తవ్వకాల విషయమై డ్రైనేజీ డీఈ సుబ్బారావును ఫిర్యాదుదారుడు జర్నలిస్ట్ నాగార్జునారెడ్డి గత 30 సంవత్సరాలుగా కరకట్టలు ధ్వంసం జరుగుతుంటే డ్రైనేజీ శాఖ అధికారులు ఎందుకు బాధ్యత వహించలేదని ప్రశ్నించగా, మాకు సంబంధం లేదు, పోలీసులు రెవెన్యూ వాళ్ళే చూసుకోవాలి, మాకు సిబ్బంది లేరు, మాకు సిబ్బందిని పోస్టింగ్ చేయండి, మాకు బాధ్యత లేదు, స్థానికులు మీరే కాపాడుకోవాలి అంటూ వితండవాదం చేయడం అధికారులను విస్మయానికి గురి చేసింది. ఇన్ని సంవత్సరాలుగా కరకట్టలు తవ్వుతున్న వారిని డ్రైనేజీ అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారని, ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుల మీద ఎంతవరకు చర్యలు జరిగే విధంగా డ్రైనేజీ శాఖ బాధ్యత వహించిందని నిలదీయగా, కరకట్టలు కాపాడే బాధ్యత మాది కాదంటూ డీఈ సుబ్బారావు ఫిర్యాదుదారులపై వాగ్వాదానికి దిగడం డ్రైనేజీ శాఖ పనితీరును స్పష్టం చేస్తుంది. చెప్పండి. నీకు చెబుతా, ఆయనకి ఎందుకు చెబుతా? నీకు రైల్వే లైన్ అండి, ఎక్కడ దాకా ఉంది రైల్వే భూమి? మేము రైల్వే గురించి అడగట్లేదు సార్. అదే రైల్వే భూమిని క్రాస్ చేస్తుంది, వేటపాలెం స్ట్రైట్ కట్ క్రాస్ చేస్తుంది. ఎక్కడ దూరం అయితే ఉందో రైల్వే భూమి అది వాళ్ళది. అక్కడి నుంచి మన ఇద్దరం నైబర్స్ సార్, మన ఇద్దరం నైబర్స్. నేనే హద్దు చూసుకుంటే సరిపోతా, నువ్వు హద్దు చూసుకునే మీ పాత్ర ఏదో చెప్పమంటున్నా. మా పాత్ర రైల్వే వాళ్ళ సంగతి వాళ్ళని అడుగుతాం. రైల్వే వాళ్ళ సంగతి రైల్వే వాళ్ళని అడుగుతాం. అది చూపిస్తున్నారు కాబట్టి అది చెప్తున్నా నేను. ఏదది? అది చూపించాను. రెండు పక్కల కరకట్టలు ఉండాలి సార్. నువ్వు ఎక్కడ చూడు, కరకట్ట చూడండి. నేను చెప్తున్నా కరకట్ట ఉందా? దానికి కరకట్ట ఉందా? కరకట్ట ఉందా లేదా అని కనపడుతుంది అందరికి. అదే ఉందా లేదు చెప్పండి. మీరు యాజ్ ఏ డీఈగా సంవత్సరాల నుంచి లేదని నువ్వే చెప్తున్నా, 30 ఏళ్ళ నుంచి లేదని మీరు చెప్పారు కదా సార్. 30 సంవత్సరాలు నాకు అన్ని తెలుసని. ఏం చేస్తుంది మరి డ్రైనేజీ డిపార్ట్మెంట్? ఏం చేస్తుంది? మరి మొత్తం నువ్వు ప్రజలు మొత్తం కలుపుతాయి. నేను వచ్చి 2 ఏళ్ళు మీరు ప్రజలను అంటున్నారు. మీరు ప్రజలు కాపాడాలని మీరు చెబుతున్నారు. 30 ఏళ్ళు నాకు చెబుతాయి బాబు. మరి ఏం చేయడానికి డ్రైనేజీ డిపార్ట్మెంట్? ఎట్లయినా మాట్లాడతాను. మీరు జనాన్ని ముంచడానికా? అదే 30 ఏళ్ళది నాకు చెబుతా ఉన్నాయా నువ్వు? మీ 30 ఏళ్ళ నుంచి ఏం చేస్తారు అడగండి. మీరు సార్ బాధ్యత. అన్ని మేము అడుక్కునే కాడికి డిపార్ట్మెంట్ దేనికి? అన్ని ప్రజలు అడుక్కునే కాడికి డిపార్ట్మెంట్ దేనికి? జనం వేస్తారా? మీ ప్రభుత్వానికి చెప్పండి, మీ ప్రభుత్వానికి మీరు చెప్పండి, లెటర్ పెట్టండి. వాళ్ళందరితో చేస్తేనే ఇక్కడ దాకా వచ్చారు. ఊరకే కదా సార్, బాధ్యత రాహిత్యంగా మాట్లాడకూడదు. బాధ్యత మొత్తం బాధ్యత మీరు పోలీసులు, రెవెన్యూ వాళ్ళు, డ్రైనేజ్ వాళ్ళు మొత్తం ఎవరు అందరూ బాధ్యత రాహిత్యం. వీళ్ళందరూ బాధ్యత రాహిత్యం ఉండదు. వాళ్ళందరూ ఎవరు? రాత్రి కూడా జరుగుతుంది. జనానికి అంత ధైర్యం ఉంటే మీరెందుకు సార్? ధైర్యం ఉండేదేమండి. జనానికి అంత ధైర్యాన్ని ఉంటే మీకెందుకు డిపార్ట్మెంట్? డిపార్ట్మెంట్ దేనికి? పోలీసులు కాదయ్యా బాబు. పోలీస్ సపోర్ట్ తీసుకోండి. మేనేజ్మెంట్ లో మీ మేనేజ్మెంట్ లో ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారు? నేను వచ్చి ఎస్ఐ గారి దగ్గర ఎన్నోసార్లు కలిసా. ఏ కంప్లైంట్ వస్తే నేను వెళ్తాను. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన కంప్లైంట్ లో ఏం యాక్షన్ జరిగిందో చూడండి. అది మాకు సంబంధం లేదు, అది వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు మాట్లాడుతున్నారు. మీ డిపార్ట్మెంట్ ఇచ్చిన కంప్లైంట్ మీకు సంబంధం లేదు అంటే చెబుతారు. కంప్లైంట్ ఇవ్వటం వరకే కానీ వాళ్ళ ఉద్యోగాల్లోకి వెళ్ళి వాళ్ళ బాధ్యతలు మేము వెళ్ళకూడదు. ప్రభుత్వ అధికారులకు పనిచేయడం కాగితం పోస్ట్ మెన్ పని కాదు. వాడి పని మనం పోస్ట్ మెన్ పని కాదు. ఆ పని నేను చేస్తా కానీ అలాంటప్పుడు పోస్ట్ ఆఫీస్ లో వెళ్ళి పని చేయాలా? ఏడ కాదు. పోస్ట్ లో కాగితం మీద ఉండాలి ఎప్పుడైనా కానీ. ఏంటది? మీరు ఇప్పుడు పెట్టిన కాగితాల మీద పోలీసు వాళ్ళు ఏం చేశారు అడిగారా? మాకు సంబంధం లేదయ్యా. వాళ్ళు సంబంధం లేదా? ఈ పైన ఆఫీసర్ ఈ మాట రాసివ్వండి. మేము పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు మేము మా సంబంధం లేదు, వాళ్ళే చూసుకోవాలి. ఒక మాట రాసివ్వండి. పోలీసు వాళ్ళ సంగతి నేను చూస్తాను. వెళ్దాం పద, పోలీస్ స్టేషన్ నాకు రాసివ్వండి సార్. రాసి ఇచ్చేది రాసి ముందు రాసి నీకేం కావాలి రాసి. నువ్వేం కావాలి ముందు రాస్తే రిప్లై రాసి ఇచ్చే కదా మీరెందుకు సార్? నేను రాసి ఇచ్చా నీకు రాసి ఇచ్చా. నీకు ఏంటి ఎవరు అసలు? నేను కంప్లైంట్ నువ్వు కంప్లైంట్ నీకు అఫీషియల్ ఇస్తాం. ఏమని? అదే అడుగుతుంది. అదే ఇస్తాం. అప్పుడే రాసి ఇచ్చేది అఫీషియల్ గా ఇవ్వండి. రాసి ఇచ్చేది అఫీషియల్ గా ఇవ్వండి. అనవసరం అవసరం నీకు అవసరం ఫీచర్ ఇస్తాను. నువ్వు పేపర్ మీరు రాసిస్తే మీ అసమర్థతో పోలీసు అసమర్థతో ఉన్నాడు. అసమర్థత ఇక్కడ ఎందుకు ఉంటాం? అసమర్థులు కాబట్టి కరకట్లు మాయమైంది. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు ఇక్కడ వాళ్ళు. వీళ్ళందరూ అసమర్థులా? మరి ఎవరు? రైల్వే వాళ్ళు లేకపోతే రైల్వే పక్కన మునిగిపోయే వాళ్ళందరూ అసమర్థులు కదా? జీతం తీసుకొని మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు చెప్పమంటారు? ఎవరు? మేము చేస్తాం ఇదే. 15 సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నాం. ఏం చేసేది? మీరు ఇక్కడ ఉండి ఈ ఊర్లో ఉండి 30 సంవత్సరాల నుంచి కట్టలు చేస్తున్నారు మీరు. ఇప్పుడు కళ్ళు తెరిచారు మీరు. ఆఫీస్కి వచ్చి ఇప్పుడు కళ్ళు తెరిచారు.
మీ ఆఫీస్కి వచ్చి మేమేం చేసామో చూపిస్తాం, మీరేం చేసారో చూపించండి. మీరు ఇప్పుడు కళ్ళు తెరిచారు, 15 సంవత్సరాల నుంచి కళ్ళు తెరవలా, మీ కళ్ళు తెరిపిస్తున్నాం. మీరు నిద్రపోతుంటే లేపుతున్నాం, 15 సంవత్సరాల నుంచి లేపుతున్నాం, 15 సంవత్సరాల నుంచి లేపుతున్నాం మిమ్మల్ని. మీరు లేచే పరిస్థితుల్లో లేరు, మీరు లేచే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు చెప్పారు కదా కాగితాలు పడేసాం పోలీస్ స్టేషన్ అని. ఎవరు లేచి ఏం చేసా, లేచి ఏం చేసావు? నేను రెస్పాన్సిబిలిటీ కాదు, మీరు రెస్పాన్సిబిలిటీ. లేచి ఏం చేసావు? ఎవరు అన్నదాని నువ్వు పబ్లిక్ సర్వెంట్ ఏం చేసావు చెప్పండి. యాజ్ ఏ పబ్లిక్ నేనేం చేశాను చూపిస్తా. యాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్ ఇప్పుడు మీరేం చేశారు చెప్పండి. మీరు అఫీషియల్ గా ఇవ్వండి, ఏం చేశారు చెప్పా కదా. మరి మీరు అఫీషియల్ గా ఇవ్వండి. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన కంప్లైంట్ కంప్లైంట్ మీద కానీ ఆర్టీ వారు చెప్పాను చెప్పలేదా? చెప్పు, నిజం చెప్పు. నేను ఇచ్చిన కంప్లైంట్ మీద పోలీస్ యాక్షన్ ఏం జరిగిందో తెలుసుకున్నారా? ఏం చేశాడు నాకు అనవసరం. ఆర్టీ వారు చెప్పారు, మీరు ఇచ్చిన కంప్లైంట్ అండి. నీకు నాకు సంబంధం లేదా? అది ఆర్టీ వారు చెప్పాను, చెప్పన్నా పేపర్ మీద రాసిచ్చా. అనవసరంగా కాదు, మీ ఇంట్లో దొంగతనం జరిగితే కంప్లైంట్ ఇచ్చి వదిలేసి ఊరుకుంటావా? వదిలేసి ఊరుకుంటావా? ఇంత అసమర్థుడు ఎవరిని చూడడం, ఇంత అసమర్థుడు ఎవరిని చూడడం. నేను దానం చేశాను అనుకుంటా. ఏంటిది దొంగతనం? ఎంత దానం చేస్తావు? సరే నీ సొమ్ము చేస్తావు, పబ్లిక్ ప్రాపర్టీని ఎంత దానం చేస్తారు? నేను చేశానా? మీ డ్రైనేజీ వాళ్ళు, మీ డ్రైనేజీ వాళ్ళు. మా డ్రైనేజీ ఎవడో ఎక్కడో 50 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడ మొత్తాన్ని పేకరండి, మొత్తాన్ని పేకరండి. ఇసుక దొంగలతో కలిసి కరకట్లో మాయం చేసి మొత్తం వంగ పెడతా ఉన్నావు. పబ్లిక్ మనుషులు ఉండాలి కదా. అది కాదు బాధ్యత. కిలోమీటర్లు ఉంటే ఎక్కడెక్కడో చూసి 700 కిలోమీటర్లు మీరు నా కింద లేరని మాకు హెల్ప్ చేయండి. మీరు ఇచ్చిన కంప్లైంట్ల మీద పోలీస్ యాక్షన్ ఏం జరిగిందో కనుక్కున్నారా? కనుక్కున్నారా? మా ప్రాబ్లం నీకు చెప్పా. నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీ కంప్లైంట్ ఏమైందో తెలుసుకోవడానికి ప్రాబ్లం ఏంది? మనుషులు లేరని తెలుసుకొని మీరు మనుషులు లేరని అంటుంది తప్ప కానిస్టేబుల్ లేకుండా ఎస్ఐ చేస్తాడా? ఎవరు? విఆర్ఓ ఎంఆర్ఓ లేకుండా ఎంఆర్ఓ ఏమైనా చేయగలుగుతాడా? పోలీస్ స్టేషన్ లో పోలీసులు లేరనే విషయం మీకు తెలుసా? వెళ్దాం పదా, పోలీస్ స్టేషన్ వెళ్దాం. రండి రండి, మీ కంప్లైంట్ చూపిస్తానండి.